ధోని అన్న, ఏందన్న మన పరిస్థితి? ప్లే ఆఫ్స్ కి వెళ్తామా లేమన్నా భయం స్టార్ట్ అయిపోయిందన్న నాకు. మనం మంచిగా పర్ఫామ్ చేస్తున్నా మ్యాచ్ లో ఏదో విధంగా ఓడిపోతున్నామన్నా. ఎందుకు ఓడిపోతున్నామో నాకు బాగా తెలుసురా. అవునా, చెప్పన్నా. మరి ఎవరినైనా టీం నుంచి తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటాను కదా, కొంచెం సజెషన్స్ ఇవ్వచ్చు కదా. టీంలో ప్లేయర్స్ తో ప్రాబ్లం లేదురా, నీతోనే ప్రాబ్లం ఉంది. నీ వల్లే మనం మ్యాచ్ ఓడిపోతున్నాము. ఏందన్న అంత మాట అన్నావు? ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నానన్నా. అంత బాగా పర్ఫామ్ చేస్తున్నా ఇంకా నా వల్ల ఓడిపోతుందంటే ఇక నేను ఏం చేయాలన్నా? బౌలింగ్ కూడా నేనే చెయ్యాలా ఏంటి? అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ వెళ్ళి నువ్వు ఆ టాస్ గెలవడం నేర్చుకో. ఇంతవరకు ఒకే ఒక టాస్ గెలిచావు. ఒక్కసారైనా టాస్ గెలిస్తేనే కదరా మనం మ్యాచ్ లో బౌలింగ్ తీసుకోవాలో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలో పిచ్చుని బట్టి డిసైడ్ అవుతాము. టాస్ నా చేతిలో ఉండదు కదన్నా. ఇక నేనేం చేయాలి? నా లక్ నాకు కలిసి రావట్లేదు. అందుకే చెప్తున్నా, ఏదైనా ప్రాసెస్ ని నమ్ముకోవాలా, లక్కుని కాదు. రోజు ఒక 1 అవర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టు టాస్ గెలవడం కూడా ప్రాక్టీస్ చేయి. హెడ్స్ పడాలా, టైల్స్ పడాలా, ఇలాంటివన్నీ నేర్చుకో. బాగా ప్రాక్టీస్ చేయి. టాస్ కూడా ప్రాక్టీస్ చేయాలా? ఏందన్నా నువ్వు చెప్పేది? కావాలంటే బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మ్యాచ్ లో టాస్ గెలువు. అప్పుడు చూడు మనం మ్యాచ్ ఎందుకు గెలవమో నేను చూపిస్తాను. ఇదిగో రుతు, అసలు నేను ఏం చేస్తున్నా ఈ టీంలో? నేను ఆటలో అట్టిపండా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి 1 డౌన్ పంపిస్తారు, ఒకసారి 2 డౌన్, మొన్నేమో ఏకంగా 8th ప్లేస్ లో పంపించారు. ఇలా అయితే నేను ఎలా బ్యాటింగ్ చేస్తాను? అలా కాదు డారెల్ అన్నా, నువ్వు సిచ్యువేషన్ బట్టి పోవాలని చెప్పి నేనే ఇలా ప్లాన్ చేస్తున్నా. ఏమంటే ఒక 2 సార్లు వర్కౌట్ అయింది, మిగతా సార్లు వర్కౌట్ అవ్వట్లేదు. రుతు, నువ్వు కెప్టెన్ గా బ్యాటింగ్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నావబ్బా. హాఫ్ సెంచరీ చేసిన డారెల్ మిచెల్ ని నమ్మవు. సరే హిట్టింగ్ చేస్తానంటే నన్ను నమ్మవు. పోయి జడేజాని నమ్ముతావు. ఇక మేమేం చెయ్యాలి? అలా కాదన్నా, చెన్నై పిచ్ గురించి జడేజన్నకు బాగా తెలుసు. అందుకే అతనికి తొందరగా పంపిస్తున్నా బ్యాటింగ్ కి. అంతకుమించి మీ మీద నమ్మకం లేకపోవడం కాదన్నా, మీరు లాస్ట్ లో వచ్చి దుమ్ము దులిపేస్తారనుకుంటున్నా. కానీ అంతలోపు ఓవర్లు అయిపోతున్నాయి. మరి అయిపోవా? ఆ జడేజాని పంపిస్తే మొత్తం బాల్స్ అన్ని తింటాడు, లేదా అవుటే తొందరగా వచ్చేస్తాడు. ఇక ఎప్పుడు బ్యాటింగ్ చేసేది? బాగా చెప్పావు డారెల్, ఇదే తప్పు జరుగుతోంది. నెక్స్ట్ మ్యాచ్లో జడేజాను నంబర్ 8లోనో నంబర్ 9లోనో పంపి, కావాలంటే బ్యాటింగ్కి పంపించకు. ఒక పీడ పోతుంది. ఏంటి ఇద్దరూ కలిసి నాకు రుతుకు మధ్య పుల్లలేస్తున్నారు? నేను బ్యాట్స్మెన్గా ఎలాంటి రికార్డు క్రియేట్ చేశానో అందరికీ తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నాను అంటే అపోజిషన్ వాళ్ళు భయపడిపోతారు. చూడు రుతు, నెక్స్ట్ మ్యాచ్లో నేను 1 డౌనే వెళ్తాను డైరెక్ట్గా. వెళ్తావు ఏంటి ఉపయోగము? 30 బాల్ ఆడతావు, 35 కొడతావు, 40 బాల్ ఆడతావు, 50 కొడతావు. అదే నేను వెళ్తే స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడినా లాస్ట్లో హిట్టింగ్ చేసి ఒక హాఫ్ సెంచరీ చేస్తాను. ఓకే, మీరు గొడవ పడకండి. టీంకి అది మంచిది కాదు. మంచి బ్యాటింగ్ ఆర్డర్ని సెట్ చేస్తా, తర్వాత అన్ని మ్యాచ్లు మనం గెలుద్దాం. ఏమంటారు? ఓకేనా? ఏంటి రుతు గెలవాలంటున్నావు? కొంపదీసి నెక్స్ట్ సీజన్ నుంచా? ఇక ఈ సీజన్ గంగలో కలిసిపోయినట్టేనా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకా మేము ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మ్యాచ్లన్నీ గెలిచామనుకో డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కే కాదు, 3rd, 2nd ప్లేస్ లో ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు తెలుసా? కరెక్టే, కానీ నెక్స్ట్ మ్యాచ్ మాతో ఉంది కదా, మీరెక్కడ గెలుస్తారు? ఇప్పటికే మీ పైన బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచ్లు గెలిచాం. అవునవును, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఓడించారు కదా. నెక్స్ట్ మ్యాచ్ మీ గ్రౌండ్లో ఉంది, మాకు తెలుసు. ఇప్పుడే రుతుతో మాట్లాడా. నెక్స్ట్ మ్యాచ్ నేను 1 డౌన్ వస్తాను, మీ మీద మ్యాచ్ గెలుస్తాను. ఏంటి రుతు, ఇప్పుడే కదా నువ్వు బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేస్తా అన్నావు, మళ్ళీ 1 డౌన్ వస్తా అంటాడేంటి? ఇట్లయితే నేను న్యూజిలాండ్ వెళ్ళిపోతా, T20 వరల్డ్ కప్ ఆడుకుంటా. ఇలాంటివన్నీ నాకు పడవు. మీరు కొద్దిసేపు ఉండండి అన్న. కెప్టెన్స్ మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు? అలా అయితే నువ్వు మాట్లాడాల్సింది నాతో రుతు. వీడు టెంపరీ కెప్టెన్, వీడికంత సీన్ లేదు. నేను లేను కాబట్టి ఏదో అలా సర్దేస్తున్నాడు. చూడు ధవన్, నువ్వు లేవు కాబట్టి కాదు, నిన్ను కావాలనే బెంచ్ మీద కూర్చోబెట్టింది టీం మేనేజ్మెంట్. ఇక నేనే ఈ పీబీ కేస్కి కెప్టెన్, కింగ్ నేనే. హలో మాస్టర్లు, మీరిద్దరూ తర్వాత గొడవ పడండి, కానీ నెక్స్ట్ మ్యాచ్ ధర్మశాలలో ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము మతీషా పత్రాన్ని వేసుకొని వస్తాం, తుషార్ దేశపాండేని వేసుకొని వస్తాం. మా వాళ్ళు వేసే ఫాస్ట్ బౌలింగ్కి మీరు వికెట్లన్నీ చేజార్చుకుంటారు. మన్నేంటి స్లో బౌలింగ్ వేశారా? మొన్న కూడా దగ్గర జరిగింది. మీ పని అయిపోయింది. సర్లే, గ్రౌండ్లో చూసుకుంటాం, ఏం చేస్తారో చెయ్యండి. ఒరే ప్రభ్సిమ్రాన్ సింగ్, నీకేమైందిరా అసలు? నువ్వేంటి ఉన్నావంటే ప్రతి బాల్ 6 కొడుతూనే ఉండాలా? నీకేమైనా రికార్డ్ని సెట్ చేశారా? 6 బాల్ 6 కొట్టాలి అని స్లోగా ఆడడం రాదా? అన్నా, నాకు ఈ టుక్కు బ్యాటింగ్ రాదు.
వచ్చామా కొట్టామా వెళ్ళామా, ఉన్నానంటే హాఫ్ సెంచరీ, మొన్న నీ వల్ల రన్అట్ కాకపోయినంటే సెంచరీ కూడా చేసేవాడిని. ఇక లాస్ట్ మ్యాచ్ అంటావా, టైం బ్యాడ్, నెక్స్ట్ మ్యాచ్ లో నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అలా కాదురా, నేను ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నా, బాగా పర్ఫామ్ చేస్తున్నా. నాకు గాని నువ్వు మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చావంటే రెచ్చిపోతా. నువ్వు అవుట్ అయిపోయి నా మీద ప్రెజర్ పెడుతున్నావు, అందుకే నేను ఇబ్బంది పడుతున్నా. అబ్బా ఏం చెప్తావన్నా కథలు, ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఉన్నావు, ఆడలేదని చెప్పి నేను పక్కన కూడా కూర్చోబెట్టారు, నాకే నువ్వు చెప్తున్నావా? నెక్స్ట్ మ్యాచ్ లో చూస్తా నువ్వు ఎంత స్కోర్ కొడతావో. ఏంట్రా ఎందుకురా గొడవ పడుతున్నారు మీరిద్దరు? జానీ బేర్స్టో అలా గొడవ పడకు, ప్రభ్ సిమ్రన్ ఇంకా యంగ్ ప్లేయర్, నేర్చుకుంటాళ్లే. ధోని అన్న మొన్న మ్యాచ్లో నువ్వు ఎందుకన్నా నన్ను రన్అట్ చేయించాలని చూసావు? నేను అంత దూరం పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కాదని చెప్పి వెనక్కి పంపించావు కదా, బాగా హర్ట్ అయ్యా అన్న. ఒరే డారెల్ మిచెల్, లాస్ట్ ఓవర్ అంటే ధోని, ధోని అంటే లాస్ట్ ఓవర్. నేను ఎన్ని ఎక్కువ బాల్ ఆడితే అంత ఎక్కువ స్కోర్ కొడతా లాస్ట్ ఓవర్లో, అందుకే రా నేను వెనక్కి పంపించాను. నీలో టాలెంట్ లేదని కాదు, నువ్వు కొట్టలేవని కాదు, కానీ బయట అందరూ అదే అనుకుంటున్నారనా. నేనేం ఆడలేను, నువ్వైతే సిక్స్లు కొడతావని చెప్పి అలా చేసేవంటున్నారు. అది కూడా నిజమే అనుకో. చూసావా నువ్వు కూడా ఒప్పేసుకున్నావు. అయ్యే అలా కాదురా బాబు, మొత్తం విను. 2024 ఐపీఎల్లో ఒక మ్యాచ్లో నీకు గుర్తుందా, 20 బాల్ ఆడి 20 రన్స్ కొట్టావు. లాస్ట్లో నువ్వు సరిగ్గా హిట్టింగ్ చేయలేకపోతున్నావు, అందుకే అలా చేశాను. అన్నీ లింక్ చేసుకోరా. ఏం లింకో ఏమో అన్నా, చెన్నైకి వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అన్నారు. ఇక్కడ ఒక బ్యాటింగ్ పొజిషన్ లేదు, నా బ్యాటింగ్కి విలువ ఇచ్చేవాళ్ళు లేరు. అరే బాబు వదిలేయ్, నెక్స్ట్ మ్యాచ్లో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను అసలు ఒక్క బాల్ ఆడనరా, నీకే బ్యాటింగ్ ఇస్తా, ఓకేనా?